ఏప్రిల్ నెలలో సీజ్ఫైర్ జరిగి యుద్ధం ఆగిపోయిందని, ఇక నెమ్మది వచ్చిందని ప్రపంచమంతా సంబరపడింది. కానీ ఆ సంతోషం ఎన్నాళ్ళలో నిలవలేదు. మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. భూమి పునాదులు కదిలిపోయేలా బాంబుల వర్షం కురుస్తోంది. పరిశుద్ధ గ్రంథం మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసయ్య ఏమని చెప్పాడు? యుద్ధాలను గూర్చి, యుద్ధ సమాచారాలను గూర్చి మీరు వినబోదురు అని స్పష్టంగా చెప్పాడు కదా. నేడు అక్షరాల మిడిల్ ఈస్ట్ లో అదే జరుగుతుంది. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య మళ్లీ మొదలైన ఈ భీకర పోరు కేవలం ఆ రెండు దేశాల సమస్య కాదు. ఇది ప్రపంచాన్ని కదిలించేస్తుంది. సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగినా ఈ దాడులు ఎందుకు ఆగలేదు? ఎర్ర సముద్రంలో ఏం జరుగుతోంది? మన గ్యాస్ సిలిండర్ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి? ఈ రోజు ఈ వీడియోలో ఈ యుద్ధానికి సంబంధించిన అనేక విషయాలను తెలుసుకోబోతున్నాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన రక్షకుడు ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. అసలు ఏప్రిల్లో ఆగిపోయిన యుద్ధం మళ్ళీ జూన్ 7, 8 తేదీల్లో ఎందుకు బగ్గుమంది? ఏప్రిల్ నెలలో అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య ఒక శాంతి ఒప్పందం కుదిరింది. అప్పటి నుండి ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్ మీదకు మిసైల్స్ వేయడం ఆపింది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఈ ఒప్పందం పక్కనే ఉన్న లెబనాన్ దేశానికి వర్తించలేదు. ఇజ్రాయెల్ తన ఉత్తర సరిహద్దుల రక్షణ కోసం లెబనాన్లో దాక్కున్న హెజ్బుల్లా అనే ఉగ్రవాద సంస్థల మీద దాడులు చేస్తూనే ఉంది. వాళ్ళిద్దరికీ యుద్ధం జరుగుతూనే ఉంది. కానీ జూన్ 7వ తేదీ ఆదివారం నాడు ఇజ్రాయెల్ ఒక పెద్ద సాహసం చేసింది. ఇక దాడులు ఆపండి అని అమెరికా చెప్పినా కూడా వినకుండా, ఎలాంటి వార్నింగ్ ఇవ్వకుండా లెబనాన్ రాజధాని బీరూట్ దక్షిణ శివార్లలోకి చొరబడి భయంకరమైన దాడులు చేసింది. ఈ హిజ్బుల్లా సంస్థ ఇరాన్ కి సొంత బిడ్డ లాంటిది. తన బిడ్డను కొట్టేసరికి ఇరాన్ కి కోపం కట్టలు తెంచుకొచ్చింది. దీన్ని ఇరాన్ రెడ్ లైన్ దాటడంగా పరిగణించింది. వెంటనే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ IRGC ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫకారీ నేషనల్ టీవీ ముందుకొచ్చి ఒక భయంకరమైన ప్రకటన చేశాడు. ఆ మాటలు వినండి ఒకసారి. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. رژیم متجاوز صهیونیستی با نقض مکرر آتش بس شرارت‌های خود علیه مردم مظلوم لبنان را با چراغ سبز و حمایت آمریکای جنایتکار و سکوت مجامع بین‌المللی روز به روز افزایش داده و با استفاده از سلاح‌های ممنوعه از جمله بمب‌های فسفوری مرتکب جنایات جنگی می‌گردد. با وجود هشدارهای قبلی جمهوری اسلامی ایران، رژیم کودککش صهیونیستی با عبور از همه خطوط قرمز و افزایش حملات در جنوب لبنان زاویه بیروت را هدف قرار داده است. قبلا اخطار داده بودیم در صورت گسترش جنایت در زاویه بیروت اهدافی را در سرزمین‌های اشغالی مورد هجوم قرار می‌دهیم. ارتش صهیونیستی باید حملات خود به جنوب لبنان و زاهیه را متوقف نماید و در صورت گسترش حملات خود به آن منطقه و یا پاسخ به اقدام ایران با ضربات کوبنده تر و پشیمان کننده روبرو و حملات ویرانگری علیه رژیم و حامیان آن آغاز خواهد شد و من نصر الا من عند الله العزیز الحکیم. అతనేమంటున్నాడంటే తెలుగులో సింపుల్ గా చెప్తాను చూడండి. అల్లా పేరు మీద చెప్తున్నాం, ఈ జియోనిస్ట్ దురాక్రమణదారులు అంటే ఇజ్రాయేలీలు అమెరికా దేశపు మద్దతుతో ఒప్పందాన్ని ఉల్లంఘించి లెబనాన్లోని అమాయకుల మీద దాడులు చేస్తున్నారు. వాళ్ళు వెంటనే ఈ దాడులను ఆపాలి, లేదంటే ఇది కేవలం ప్రారంభ హెచ్చరిక మాత్రమే. వాళ్ళు ఆపకపోతే ఊహించని సంభవాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అతను బెదిరించాడు. ఈ మాట చెప్పిన వెంటనే ఇరాన్ దేశం ఏం చేసిందో తెలుసా? యుద్ధానికి సిద్ధమైపోయి తన దేశంలో ఉన్న ప్రధాన విమానాశ్రయాలైన టెహరాన్ ఇమామ్ ఖమేనీ ఎయిర్పోర్ట్ను, అలాగే మెహ్రాబాద్ ఎయిర్పోర్ట్లను వెంటనే మూసేసింది. దేశీయంగా, అంతర్జాతీయంగా తిరిగే విమానాలన్నింటినీ గాల్లోనే నిలిపింది. యుద్ధ తీవ్రత పెరగబోతుందని ప్రపంచానికి స్పష్టమైంది. అయితే ఇరాన్ కేవలం వార్నింగ్ ఇచ్చి ఊరుకోలేదు. ఏప్రిల్ తర్వాత ముందెన్నడూ లేని విధంగా ఆదివారం రాత్రి ఏకంగా 11 బాలిస్టిక్ మిసైల్స్ ను ఇజ్రాయెల్ వైపు ప్రయోగించింది. ఎవరూ ఊహించని ఆకస్మిక దాడిది. ఈ మిసైల్స్ నేరుగా వెళ్లి ఇజ్రాయెల్లోని నెవాతిమ్ మరియు టెల్ నోఫ్ అనే 2 అతిపెద్ద మిలిటరీ ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకున్నాయి. అక్కడ ఉన్న ఇజ్రాయెల్ రాడార్ వ్యవస్థలను ధ్వంసం చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ దాడి జరిగిందని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఫార్స్ ప్రకటించింది. జెరూసలేం నగరంలో ఉదయం 6 గంటలకు భయంకరమైన సైరన్లు మోగాయి. ఆకాశం అంతా ఎర్రగా మారిపోయింది. ఇది చూసి ఇజ్రాయెల్ ఊరుకుంటుందా? ఇజ్రాయెల్ మిలిటరీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఎయాల్ జమీర్ వెంటనే తన సైన్యాన్ని అలర్ట్ చేశాడు. మాకు గ్రీన్ సిగ్నల్ రాగానే ఇరాన్ సర్వనాశనం చేస్తామని ప్రకటించాడు. అయితే సోమవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ వదలకుండా ఇరాన్ లోపలికి దూసుకువెళ్లి బాంబుల వర్షం కురిపించింది. ముఖ్యంగా ఇరాన్ నైరుతి భాగంలో ఉన్న మహ్షహార్ పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్ పైన దాడి చేసింది. అందులో ఉన్న కరూన్ పెట్రోకెమికల్ ప్లాంట్ తీవ్రంగా దెబ్బతింది. ఏప్రిల్లో శాంతి ఒప్పందం జరిగిన తర్వాత ఇరాన్ యొక్క ఇంధన రంగం మీద ఇజ్రాయెల్ దాడి చేయడం ఇదే మొదటిసారి. పరిస్థితి చేయి దాటిపోవడంతో ఆ ఫ్యాక్టరీ ప్రాంతాన్ని మొత్తం అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఇరాన్లోని ఇస్ఫహాన్, తబ్రిజ్ మరియు రాజధాని టెహ్రాన్ నగరాలలో తెల్లవారుజామున పెద్ద పెద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.
ఈ యుద్ధం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఆగిపోలేదు. ఎక్కడికక్కడ కొత్త శత్రువులు పుట్టుకొస్తున్నారు. ఇరాన్కు మద్దతుగా యెమెన్ దేశంలో ఉన్న హౌతీ రెబల్స్ రంగంలోకి దిగారు. సోమవారం నాడు వారు ఇజ్రాయెల్ మీదకు మిసైల్స్ వదిలారు. దాన్ని ఇజ్రాయెల్ గాలిలోనే అడ్డుకుంది. ఈ హౌతీలు ఏకంగా ఒక భయంకరమైన ప్రకటన చేశారు. ఎర్ర సముద్రంలో ఇకపై ఇజ్రాయెల్కు సంబంధించిన ఒక్క నౌక కూడా తిరగడానికి వీల్లేదు, పూర్తి నిషేధం విధిస్తున్నామని ప్రకటించారు. మరోవైపు ఇరాన్ సైన్యం కూడా వదలకుండా తమ పక్కనే ఉన్న ఇరాక్ దేశంలోని కుర్దిస్తాన్ ప్రాంతంలో సులేమానియాపై దాడులు చేసింది. అమెరికా ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తున్న ఉగ్రవాద స్థావరాలను తాము పేల్చేస్తామని ఇరాన్ ప్రకటించింది. చూస్తుంటే ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న ఇస్లామిక్ దేశాలన్నీ కత్తులు నూరుతున్నట్లుగా అనిపించడం లేదు. అయితే ఈ భయంకరమైన యుద్ధ వాతావరణంలో ప్రపంచ పెద్దన్న అమెరికా ఏం చేస్తుంది? ఇక్కడే ఒక పెద్ద పొలిటికల్ డ్రామా జరిగింది. ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేయడానికి కొద్ది గంటల ముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యూజెర్సీలోని తన గోల్ఫ్ క్లబ్ నుండి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఫోన్ చేశాడు. దాదాపు అరగంట సేపు మాట్లాడాడు. ట్రంప్ ఏమన్నాడంటే, దయచేసి ఇరాన్ మీద మళ్లీ దాడి చేయకండి, మనం ఒక అద్భుతమైన శాంతి ఒప్పందానికి చాలా దగ్గరలో ఉన్నాం. సోమ, మంగళ, బుధవారాల్లో ఒప్పందం సైన్ అవుతుంది. ఇప్పుడు మీరు దాడి చేస్తే అంతా పాడవుతుంది. సరే, వాళ్ళు కొట్టారు, మీరు కూడా కొట్టారు, ఇక ఆపేయండి అని బతిమలాడాడు. దానికి నెతన్యాహు సరేనన్నట్లు చెప్పాడు. కానీ ఫోన్ పెట్టిన కొన్ని గంటలకే ఇజ్రాయెల్ వెళ్లి ఇరాన్ మీద బాంబులు వేసింది. ట్రంప్ మాటను ఇజ్రాయెల్ లెక్క చేయలేదు. ఇది జరిగిన వెంటనే ట్రంప్ ఫైనాన్షియల్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన విశ్వరూపం చూపించాడు. నేను నిర్ణయిస్తాను, నెతన్యాహు నిర్ణయించడు. నేను ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకుంటే నెతన్యాహు దానికి తల ఊపాల్సిందే, అతనికి వేరే ఛాయిస్ లేదని తేల్చి చెప్పాడు. అంతేకాదు, గత వారం ట్రంప్ ఫోన్లో నెతన్యాహును బూతులు తిట్టినట్లు, క్రేజీ అన్నట్లు కూడా వార్తలొచ్చాయి. బీరూట్లో ఇజ్రాయెల్ చేసిన దాడి తనకు ఏమాత్రం ఇష్టం లేదని ట్రంప్ స్పష్టం చేశాడు. ఇదే సమయంలో ఎన్నికల ముందు నేను వస్తే కొత్త యుద్ధాలు ఉండవు అని చెప్పిన ట్రంప్ని ఎన్బీసీ జర్నలిస్ట్ మీరు మాట తప్పుతున్నారా అని అడిగితే ట్రంప్కు కోపం వచ్చేసింది. నేను యుద్ధం ఆపుతానని గ్యారంటీ ఇవ్వలేదు, అలాంటప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యాన్ని నేనెందుకు నిర్మిస్తాను అని ప్రశ్నించాడు. ఒకవైపు ఖతార్ ప్రధానమంత్రి ఇరాన్ విదేశాంగ మంత్రి అగార్చీతో మధ్యవర్తిత్వం కోసం ఫోన్లో మాట్లాడుతున్నా, మరొక వైపు మిసైల్స్ వర్షం కురుస్తూనే ఉంది. ఈ వింత పరిస్థితి ప్రపంచాన్ని గందరగోళంలోకి నెట్టేస్తోంది. ఇదంతా వింటున్న మీరు ఒక మాట అనుకోవచ్చు, ఎందుకు బ్రదర్ ఎక్కడో ఇజ్రాయెల్లో ఇరాన్లో యుద్ధం జరుగుతుంటే మీరు ఎందుకు మాకు తీసుకొచ్చి చెప్తారని. ఈ యుద్ధం ఎక్కడో జరగడం లేదు, దాని ప్రభావం అక్షరాల మన వంటగదిల్లోకి, మన జేబుల్లోకి వచ్చేసింది. మనం ఇంతకుముందు చాలా వీడియోలో తెలుసుకున్నాం కదా, ప్రపంచంలోని 20% ఆయిల్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గుండా వస్తుంది, అది బ్లాక్ చేశారు. ఇప్పుడు అది మొత్తం ఇరాన్ కంట్రోల్లో ఉంది. ఇప్పుడు యుద్ధం వల్ల ఇరాన్ ఆ మార్గాన్ని బ్లాక్ చేసింది, అమెరికా కూడా ఎదురుగా బ్లాక్ చేసింది. రష్యాలో ఉన్న ఇరాన్ అంబాసిడర్ కాజెం జలాలి ఏమంటున్నాడో తెలుసా? మేము ఈ మార్గాన్ని తెరుస్తాం, కానీ కొత్త కండిషన్స్ పెడతాం. ఓమన్తో కలిసి ఇక్కడ నుండి వెళ్లే ప్రతి నౌక దగ్గర మేము పన్ను వసూలు చేస్తామని డిమాండ్ చేశాడు. అలాగే తమ ఆస్తులను ఫ్రీజ్ చేసినవి తిరిగి ఇవ్వాలని, ఆంక్షలు ఎత్తేయాలని అమెరికాను ఇరాన్ డిమాండ్ చేసిన విషయం కూడా మనం చూసాం. ఆ నౌకలు ఆగిపోయిన దెబ్బకు సోమవారం ఉదయం ప్రపంచ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒక్కసారిగా బ్యారెల్కు $3 పెరిగింది, $96 చేరింది. మార్చి నెలతో పోలిస్తే ఆయిల్ ధరలు 50% పెరిగిపోయాయి. దీని ఎఫెక్ట్ మన ఇండియా మీద ఎలా పడిందో తెలుసా? మన ఇళ్లలో వాడుకునే వంట గ్యాస్ ఎల్పీజీ ధరను కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా $29 పెంచేసింది. గత 3 నెలల్లో ఇది రెండోసారి పెంచడం. దీనిపై భారత కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్వయంగా స్పందిస్తూ, గ్యాస్ ధరలు పెంచినందుకు మాకు కూడా చాలా బాధగా ఉంది, కానీ విమర్శించే ముందు ప్రజలు ఒకసారి ప్రపంచంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలి. ప్రపంచం మొత్తం ఒక భయంకరమైన సంక్షోభంలో ఉంది, సముద్రాల్లో నౌకలు రాకపోకలు ఆగిపోయాయి, అందుకే గ్యాస్ ధరలు పెంచడం తప్పటం లేదని ఆయన చెప్పాడు. అర్థమైందా ఇప్పుడు మీకు? ఇజ్రాయెల్లో ఒక మిసైల్ పడితే దాని దెబ్బకు సముద్రంలో నౌక ఆగిపోయింది. ఆ షిప్ ఆగిపోతే మన ఊర్లో గ్యాస్ సిలిండర్ రేటు, పెట్రోల్ రేటు ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. సామాన్యుడి బ్రతుకు భారం కావడం ఖాయం. 3వ ప్రపంచ యుద్ధం వస్తే లోకంలో కరువు ఎలా వస్తుందో బైబిల్ ముందే చెప్పింది కదా. ఇది కేవలం 2 దేశాల మధ్య భూమి కోసం జరుగుతున్న భౌతిక యుద్ధం కాదండి. ఇది అక్షరాల బైబిల్ ప్రవచనాల నెరవేర్పు కోసం అంధకార శక్తులకు దేవుని దేశానికి మధ్య జరుగుతున్న ఆత్మీయ యుద్ధం. ఇజ్రాయెల్లో ఉన్న అమెరికా అంబాసిడర్ మైక్ హకాబీ పరిస్థితి చూడండి. ఆదివారం రాత్రి ఆయన తల మీద నుండి ఇరాన్ మిసైల్స్ దూసుకెళ్తుంటే భయంతో ఒక బంకర్లో దాక్కున్నాడు. ఆ భయంలో ఆయన సోషల్ మీడియాలో ఏమని పోస్ట్ పెట్టాడో తెలుసా? సాతాను యొక్క హెడ్ క్వార్టర్స్ ఇరాన్లోని టెహ్రాన్లోనే ఉందని రాశాడు. అమెరికాకు చెందిన ఇజ్రాయెల్ అంబాసిడర్ యహీల్ లీటర్ కూడా ఈ పిచ్చి పట్టిన ఇరాన్ ప్రభుత్వాన్ని ఎవరూ భరించలేరని తీవ్రంగా మండిపడ్డాడు. అంతేకాదు, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఖాలిబాఫ్ ఒక అడుగు ముందుకేసి, అమెరికా మా సముద్ర మార్గాలను దిగ్బంధించింది, బీరూట్లో దాడులకు కారణం అమెరికానే, కాబట్టి మిడిల్ ఈస్ట్ లో ఉన్న అమెరికా మిలిటరీ బేస్ల మీద మేం దాడులు చేస్తామని హెచ్చరించాడు. సమయాలు ఎలా మారుతున్నాయో చూడండి. ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, లెబనాన్, సౌదీ అరేబియా, యెమెన్, మొత్తం మిడిల్ ఈస్ట్ రగిలిపోతుంది. బైబిల్లో ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో చెప్పినట్లు తూర్పు దేశపు రాజుల సైన్యం అర్మగెద్దోను యుద్ధం కోసం సమకూర్చబడుతున్న సూచనలు మన కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈరోజు మనం చూసిన ఈ భీకర దాడులు, అగ్రరాజ్యాల మధ్య పంతాలు, ధరల పెరుగుదల, దేశాల మధ్య ఆధిపత్య పోరు, ఇవన్నీ అంత్య దినాల సంకేతాలు కావా?
తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీయూ లేదు అని చెప్పుకొనుచుండగా వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించును. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నేను శాంతి ఒప్పందం తెస్తున్నాను అంతా నెమ్మదిగా ఉంది అని అంటున్న రోజే ఆకాశం నుండి అగ్ని లాంటి మిసైల్స్ రాలిపడ్డాయి. లోకం ఇచ్చే శాంతి టెంపరరీ, ఏ క్షణమైనా అది మొక్కలైపోతుంది. రేపు పెట్రోల్ ధరలు పెరగొచ్చు, గ్యాస్ సిలిండర్ కొనలేక సామాన్యులు అల్లాడిపోవచ్చు, 3వ ప్రపంచ యుద్ధం వచ్చి బ్యాంకులు మూతపడవచ్చు. కానీ దయచేసి జాగ్రత్తగా వినండి, మనం భయపడాల్సిన పని లేదు. ఈ సమాచారం మిమ్మల్ని భయపెట్టడానికి అసలు కానే కాదు, ముందే సిద్ధపరచడానికి. మీ ఆస్తులు, మీ పొలాలు, మీ డబ్బు రేపు మిమ్మల్ని కాపాడలేవు. లోకంలో ఉన్న అశాంతి చూసి కలవరపడకండి. మనకు తోడుగా మన రక్షకుడైన యేసుక్రీస్తున్నాడు. ఆయనే నిజమైన సమాధానకర్త. ఈ రోజే, ఇప్పుడే మీరున్న చోటే కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. మీ కుటుంబాన్ని దేవుని చేతుల్లో పెట్టండి. ప్రభువా, ఈ లోకం నాశనం వైపు పరిగెడుతోంది. నీ కల్వరి రక్తంతో మమ్మల్ని కడిగి రాబోయే నీ ఉగ్రత నుండి మమ్మల్ని కాపాడు అని కన్నీళ్లతో అడగండి. ఆయన రెక్కల కింద మీకు శాశ్వత భద్రత, శాంతి దొరుకుతుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ అద్భుతమైన వాస్తవాలు గ్రామాల్లో ఉన్న సామాన్యులకు కూడా చేరాలి, మన బంధువులకు కూడా చేరాలి. దయచేసి ఈ వీడియో ప్రతి వాట్సాప్ గ్రూప్లో తప్పకుండా షేర్ చేయండి. మీ మొబైల్లో స్టేటస్గా పెట్టుకోండి. వాళ్ళను కూడా ఆత్మీయంగా మేలుకొల్పండి. ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు బైబిల్లో రాయబడ్డాయని ఎలుగెత్తి చాటండి. వాళ్ళకి వాస్తవాలు తెలిసేలా చేయండి. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. మహిమా నిత్తురే మేఘనామనువే వచ్చు